అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్లమ్మ సినిమా గురించి తాజాగా ఓ సూపర్ అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు వేణు ఎల్దండి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ప్రకటించి చాలా కాలం గడిచిన షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. కానీ తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆయన ఏమన్నారు? ఈ సినిమా ఎక్కడి వరకు వచ్చింది? ఈ మూవీలో ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బలగం సినిమాతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్న దర్శకుడు వేణు తన తదుపరి ప్రాజెక్ట్గా ఎల్లమ్మను ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథగా రూపొందుతున్న ఈ సినిమా భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. బలగం తర్వాత వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే సంగీత పరంగా చాలా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కొన్ని పాటలు కంపోజ్ చేయడం పూర్తయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కు కూడా సిద్ధమైంది. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా ప్రత్యేక సంగీతాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా సినిమాల షూటింగ్ పూర్తయ్యాక సంగీత పనులు జరుగుతాయి. కానీ ఎల్లమ్మ విషయంలో మాత్రం ముందుగానే మ్యూజిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ సినిమాలో సంగీతం ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు. నిర్మాత దిల్ రాజు సినిమా ప్రారంభానికి ముందే ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించారట. ప్రతి నెల కేవలం 10 రోజులు మాత్రమే ఎల్లమ్మ కోసం కేటాయించాలని సూచించారని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ఈ విధమైన ప్లానింగ్ వల్ల ప్రతి విభాగం ప్రశాంతంగా నాణ్యతతో పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే తొందరపాటు లేకుండా కథకు, సంగీతానికి, నటనకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే ప్రస్తుతం చిత్ర పరిశ్రమల్లో వేగంగా పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఎల్లమ్మ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారట. ప్రతి దశను సమగ్రంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్లడం వల్ల సినిమాకు అవసరమైన భావోద్వేగాలు, సాంకేతిక నాణ్యత మరింత మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సంగీత రూపకల్పనకు తగిన సమయం లభించడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి అవుట్పుట్ అందించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ప్రణాళికతో దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ తమ పనిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టే అవకాశం పొందుతున్నారని ఆయన తెలిపారు. షూటింగ్ షెడ్యూల్ను ఒత్తిడి లేకుండా నిర్వహించడం వల్ల సృజనాత్మకతకు మరింత ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. సినిమా ప్రతి అంశం ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేకమైన వర్క్ మోడల్ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఎల్లమ్మ ఒక నాణ్యమైన కంటెంట్ ఆధారిత చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. బలగం సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా గ్రామీణ జీవితాన్ని ఎంతో సహజంగా చూపించి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు అదే దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ కూడా గ్రామీణ నేపథ్యంలోనే ఉండటంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, దిల్ రాజు నిర్మాణ విలువలు, వేణు కథనం ఈ 3 అంశాలు కలిసి వస్తుండటంతో ఎల్లమ్మపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం కథకు సంబంధించిన పూర్తి వివరాలు రహస్యంగానే ఉంచుతున్నప్పటికీ ఈ సినిమా భావోద్వేగాలతో కూడిన బలమైన కథను చెప్పబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎల్లమ్మ సినిమా ఇంకా షూటింగ్ దశకు చేరుకోకపోయినా మ్యూజిక్ పరంగా మాత్రం గణనీయమైన పురోగతి సాధించినట్లు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. కొన్ని పాటలు పూర్తవడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిద్ధం కావడం వంటి విషయాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తోంది, నటీనటులు ఎవరు, విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు వంటి ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఎల్లమ్మ సినిమాపై మీ అంచనాలేంటి? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.